హాయ్ అండి, నివన్న కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ అయితే కప్పు గోధుమ పిండితో మంచిగా 3 ఎగ్స్ యూజ్ చేసుకొని వెజిటేబుల్ మంచి శాండ్విచ్ లాగా అండి, అంటే గోధుమ పిండితో చేశాను. చాలా బాగుంటుంది, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎలా చేస్తానో చూపిస్తానో చేయండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి అని చెప్పాను కదా, గోధుమ పిండి తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనం స్వీట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ కొద్దిగా మన దోశ పిండి కంటే కొంచెం పలచగానే కలుపుకోవాలండి. మనం వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోండి. మా పిల్లలు అయితే నేను పిండి కలుపుతున్నప్పుడు కూడా తొంగి చూస్తున్నారు, ఏం చేస్తున్నావు మమ్మీ, ఏం చేస్తున్నాను అడుగుతున్నారు. సో పిండి ఇలా దోశ ప్యాటర్న్ లాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో కొంచెం క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర, ఒక టమాటో, రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకొని ఒక 3 ఎగ్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 ఫస్ట్ వేసుకున్నాను. ఇవి 2 కాస్త కలిపిన తర్వాత మళ్ళీ ఒకటి వేసుకుంటాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ నేను కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను. మీరు ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు. సో నేను అలా 2 కలుపుకున్న తర్వాత మరొకటి వేసుకున్నాను. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఎగ్స్ అనేవి ఎన్ని వేసుకోవాలనేది మీ ఆప్షన్. నా దగ్గర 3 ఎగ్సే ఉన్నాయి ఇంట్లో, అందుకే నేను 3నే వేసుకున్నాను. చూడండి, ఇలా కలిపి పక్కన పెట్టుకొని ప్యాన్ వేడాక ఆయిల్ అప్లై చేసుకొని మనం అన్ని దోశలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి, ఇలా గోధుమ పిండితో ఇలా దోశ వేసుకొని దీన్ని 2 వైపులా ఆయిల్ వేసి కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా 2 సైడ్లా కలుపుకొని అది కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని దోశలు ఇలానే వేసుకోండి. చూడండి, నేను ఇలా దోశలు వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ ఎగ్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని కూడా దోశలాగా ఇలా వేసుకోవాలి పెనం పైన. చూడండి, ఇలా కాకపోతే మనం చేసుకున్న దోశ కంటే కొంచెం పెద్ద సైజులో వేసుకోవాలి. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ముందు కాల్చి పెట్టుకున్న దోశలు ఉన్నాయి కదా అండి, సో దాని మీద వేసుకొని కొంచెం ఇలా టచ్ చేయాలి. ఎందుకంటే మంచిగా మనం వేసుకున్న ఎగ్ అది బ్యాటర్ ఉంది కదా, దానికి మంచిగా అతుక్కుంటుంది. తర్వాత ఒకవైపు కాలిన తర్వాత దాన్ని రెండొక వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇటువైపు కూడా కొంచెం కాల్చుకుంటే ఎంతో హెల్దీ రుచికరమైన వెజిటేబుల్ అండ్ ఎగ్స్ అన్నీ ఉన్నాయి కదా, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లలకైతే ఒకటి సరిపోతుందండి, పెద్దవాళ్ళకైతే 2 ఎనఫ్ అయిపోతాయండి. చాలా హెల్దీ మంచి దోశలు అండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్